అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం. రాఖీ పండుగ సందర్భంగా అస్సలు స్వీట్ తినము, చక్కెర తినము, బెల్లం తినము. అలాంటి వారి కోసము అసలు అటువంటివి ఏవి వాడకుండా తయారు చేసినటువంటి డెజర్ట్ అన్నమాట. ఇది డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటిది. అసలు ఏ మాత్రము చక్కెర బెల్లం లేకుండా తయారు చేసిన ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ అని చెప్పొచ్చు. దీనికోసం బాదాం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు, పిస్తా కొంచెం తీసుకున్నాను. వీటిని అంటే మనము కొంచెం చితక్కొట్టి పెట్టుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు నిండా ఇవి ఖర్జూరాలు తీసుకున్నాను అనమాట. వీటిని ముందుగానే గింజలు తీసేసి వాటిని చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నా. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం అవి నలిగేదాకా, ముద్దగా అయ్యేదాకా ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ గసాలు వేస్తే చాలా రుచి, అదొక డిఫరెంట్ టేస్ట్ కనిపిస్తుంది మనకి. కాబట్టి వీటిని వేపి పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి మనము ముక్కలు చేసి పెట్టుకున్నటువంటి బాదం, జీడిపప్పు వీటినన్నిటినీ కూడా చక్కగా లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేదాకా వాటిని వేపుకోవాలన్నమాట. ముందుగా బాదం కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాటిని, ఆ తర్వాత జీడిపప్పు అది కాస్త వేగిన తర్వాత పిస్తా, అట్లానే ఇవన్నీ కూడా మనము వేపుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసేయచ్చు. ఎక్కువసేపు స్టవ్ దగ్గర నిలబడి చేసే పని లేకుండా చాలా తొందరగా అయిపోతుంది. ఇది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పవచ్చు అన్నమాట. మనం వాడేవన్నీ కూడా, ఇందులో వాడినవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అందులో మనకి చెడు చేసేవి ఎటువంటివి ఏమీ లేదు కదా. ఇవన్నీ కమ్మటి వాసన వచ్చేదాకా వేగనిచ్చి పక్కకు తీసేసుకొని, ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఖర్జూరాల్ని, వీటిని కూడా వేసేసి ఒక నిమిషం సేపు వీటిని కూడా ఈ విధంగా మెత్తగా అయ్యేదాకా వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని కూడా వీటిల్లో కలిపేసి కొంచెం చేయి పట్టే వేడి తగ్గిన తర్వాత, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ముద్దగా చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత బటర్ పేపర్ తీసుకొని దానిపై ఈ విధంగా రోల్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా మనకి కావలసినంత ఆ థిక్నెస్ అనేది చూసుకొని, ఎంత మందం ఉండాలి అనే దాన్ని బట్టి ఇట్లా చేసుకొని తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. చాలా ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, అసలు ఒక్క 10 నిమిషాలు కూడా స్టవ్ దగ్గర నుంచున్నది లేదనమాట. సో ఈ విధంగా రెడీ అయిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీసేస్తే గట్టి పడుతుంది. ఆ తర్వాత మనకి నచ్చిన సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అప్పుడప్పుడు మనం ఇలాంటివి చేసుకొని తినడం మూలంగా మనకి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అందరికీ నచ్చుతుంది. ఈ రోజుల్లో చాలామంది స్వీట్ వద్దు అని చెప్పేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారని చెప్పొచ్చు. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న వాటికి మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గసాలు, వాటిని ఈ విధంగా సైడ్లో అట్లా కోట్ చేస్తే చూడడానికి కూడా బాగుంటాయి, రుచి కూడా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా చేసి చాలా రోజులు నిల్వ ఉంటాయి కూడా. నచ్చిన వాళ్ళందరికీ తినిపించి రాఖీ శుభాకాంక్షలు చెప్పేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.